రామవరప్పాడు వద్ద రోజు వేలాది మంది ప్రయాణించే వంతెన ప్రమాద దశకు చేరుకుంది. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి అనుమతులు ఉన్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. శిలాఫలకం వేసి 4 సంవత్సరాలు గడిచినా నిర్మాణం చేపట్టకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన శిథిలావస్థకు చేరుకుంది. 7 దశాబ్దాలుగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ వంతెన పూర్తిగా పాడైపోయినప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని సమీపంలో 2008వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ₹1,30,00,000 అంచనాలతో కొత్త వంతెనకు శంకుస్థాపన గావించారు. శంకుస్థాపన జరిగి ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసమే వంతెన పనులు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులు మాత్రం 4 సంవత్సరాల క్రితం శంకుస్థాపన జరగడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని, అందువలనే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా శిథిల దశకు చేరుకున్న వంతెనపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పట్లేదని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరు పెరిగింది, ఊరు ఒకడ ఈ 3 కాలువల గట్ల మీద ఉన్న ప్రజలు పెరిగారు. వాళ్ళ అవసరాలకి ఇది ఏమీ సరిపోవట్లేదు. అయితే ఈ వంతెనని మార్చాలనే ప్రతిపాదన ప్రజలందరూ కోరుతున్నా ఎలక్షన్ అప్పుడు రాజకీయ నాయకులు మాత్రం దీన్ని ఎలక్షన్గా స్వార్థానికి వాడుకుంటున్నారు, కానీ దీన్ని మార్చే ప్రతిపాదన ఏం చేయట్లేదు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలే తీర్చుకుంటున్నారు. 16/3/2008 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండి ఇక్కడ శిలాఫలకం కూడా వేయటం జరిగింది. కానీ అది ఎంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ శిలాఫలకం చూసి మా గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు, వంతెన పడిపోతుందని. కాలువ ఒకడ పొలాలకు కూడా రేట్లు పెరిగినాయి, కానీ శిలాఫలకమే మాకు మిగిలింది. వంతెన మాత్రం నిర్మాణం జరగలేదు. ఆటో నగర్ పనికి వెళ్ళే వాళ్ళకి టాపీ మేస్త్రులు కానీ వీళ్ళందరూ కానీ 1,00,000 మంది పోటింగ్ జరుగుతూ ఉంటుంది సార్ రోజు. అక్కడ అక్కడికి వెళ్ళాలంటే సైకిల్ వేసుకొని వెళ్ళాలంటే రిక్షా వస్తుందంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి పెద్ద తగాదాలు, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోవటం చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏదన్నా పేషెంట్లను తీసుకురావాలన్నా కూడా ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా 2-3 సార్లు జరిగింది సార్ అక్కడ. అయితే వంతెన లేని పరిస్థితుల వల్ల చాలా ఇబ్బంది ఉందండి. దీనివల్ల మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 రూపాల స్వరూపమే పరబ్రహ్మతత్వమని సిద్ధేశ్వర నందభారతి స్వామీజీ పేర్కొన్నారు. మాతృస్వరూపం విద్య అని సరస్వతి అనుగ్రహం కలిగితే అందరికీ విద్య లభించి అష్టైశ్వర్యాలను, ఉన్నత స్థానాలను పొందుతారని తెలియజేశారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అంటూ వేలాది మంది విద్యార్థులతో వైభవోపేతంగా సరస్వతి పూజా మహోత్సవం ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆవరణలో జరిగింది. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సామూహిక కుంకుమార్చన, బాలబాలికల గోత్రనామాలతో సరస్వతి పూజా మహోత్సవం, పంచహారతులు, రక్షాబంధనం, కంకణధారణ జరిగాయి. భారతీయ స్వామి సచ్చిదానంద తీర్థస్వామి మాట్లాడుతూ విద్యా పరదేవత బ్రహ్మస్వరూపమని, విద్యే సుగుణ రూపంగా పూజలు అందుకుంటుందన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 రూపాల స్వరూపమే పరబ్రహ్మతత్వమన్నారు. అందువల్ల మనం వేదాలను, పురాణాలను పూజిస్తామన్నారు. మాతృస్వరూపం విద్య అని సరస్వతి అనుగ్రహం కలిగితే అందరికీ విద్య లభించి అష్టైశ్వర్యాలను, ఉన్నత స్థానాలను పొందుతారన్నారు. చలసాని వెంకటరత్నం 40వ వర్ధంతి సందర్భంగా సిపిఐ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం తుది వరకు పోరాడి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా చలసాని వెంకటరత్నం నిలిచిపోయారని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక భ్రమరాంబాపురం ఎలమంచిలి రామశేషయ్య భవన్ వద్ద చలసాని వెంకటరత్నం 40వ వర్ధంతిని చలసాని అజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వెంకటరత్నం చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్లో నివసించే రజక వృత్తిదారులకు ఇస్త్రీ బండి, మత్స్యకారులకు వలలు, వడ్డర్లకు లాగుడు బండ్లు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీల విజేతలకు గ్రైండర్లు, రైస్ కుక్కర్లు బహుమతులుగా అందజేశారు. వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అజయ్ కుమార్ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం రౌడీ మూకలకు సింహస్వప్నంగా నిలిచి పేదలకు అండగా పలు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం తనదైన శైలిలో చలసాని సేవలందించారని ఆయన సేవలను కొనియాడారు. అనేక మంది ప్రజలకి రక్షణ కల్పించడం జరిగింది. ఆనాడు మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువగా ప్రకాశం జిల్లా, అలాగే కనిగిరి, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారందరికీ వారి మీద ఇక్కడ కొంతమంది రౌడీజం, కొండాయుధం చేస్తూ మహిళలను ఏడిపిస్తూ లోపట్లో అనేక ఇబ్బందులు పెడతా ఉండేవారు. దాని నుంచి కాపాడటం కోసం కామ్రేడ్ చలసాని గారిని ఇక్కడ నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి చనిపోయేదాకా కృష్ణలంకలోనే
వారు ఇక్కడే ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉంటాం. అలాగే ఏ రోజు ప్రజల మీద చేయి వేసిన ప్రజలకి ఏ రోజు ఇబ్బంది వచ్చినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ వారికి పూర్తి రక్షణ కల్పించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్. టీతో ఆరోగ్యం. కాలక్షేపానికో, తలనొప్పిగా ఉందనో, స్నేహితులకు కంపెనీ ఇవ్వడానికో టీ తాగడం మామూలే. ఎవరూ తోడు లేకున్నా ఒంటరిగానే రోజుకు 5 లేదా 6 అంతకు మించి ఎక్కువ కప్పులు టీ తాగేవారు కూడా ఉన్నారు. ఇన్నిసార్లు తాగకపోయినా రోజుకు 2-3 సార్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. టీ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అనేక ఉపయోగాలు ఉన్నాయని వారంటున్నారు. హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరెంజ్ టీ, యాపిల్, హనీ, వెస్ట్ టీ, ఐస్ టీ, అల్లం టీ, ఇలా అనేక రకాల టీలను తయారు చేసుకోవచ్చు. షాంపూతో స్నానం చేశాక టీ డికాషన్ను తలకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. టీ డికాషన్లో వెనిగర్ కలిపి జుట్టుకు రాస్తే కండిషన్లా పనిచేస్తుంది. చూసారా టీతో ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇవన్నీ మీరు పాటించాలంటే మీరు తప్పకుండా టీ తీసుకోవాలి. టీ తీసుకుంటే ఆరోగ్యం మీ వెంట. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కార్పొరేషన్ ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన వైఎస్ జగన్ 010 పద్దు ద్వారా వారికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి వినతి. ప్రమాదభరితంగా మారిన రామవరపాడు వంతెన, నూతన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. వైభవంగా హజరత్ సయ్యద్ ఆలీ హుస్సేన్ షా ఉర్సు మహోత్సవం, విశేష ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.